ములుగు జిల్లా ఏజెన్సీ గ్రామాలను పెద్ద పులి వణికిస్తోంది. వెంకటాపురం మండలంలోని 6 గ్రామాల్లోని ప్రజలు భయంగా గడుపుతున్నారు. రామచంద్రాపురం గ్రామం శివారులో పులి సంచారం చేస్తోంది. దీంతో రామచంద్రాపురం, ఆలుబాక, బోధపురం, తిప్పపురం, సీతారాంపురం గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలు గుర్తించారు. ప్రజలు అడవిలోకి వెళ్లొద్దని పోలీసులు, అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. నమస్కారం అండి. నా పేరు చంద్రమౌళి, ఇన్ఛార్జ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటాపురం. మాకు రాత్రి కాదు పొద్దున ఒక రైతు నుండి గోదావరి పరివార ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారము మా స్టాఫ్ని అక్కడికి పంపించడం జరిగింది. దానిలో చూస్తే అవి మనకు టైగర్ పాదముద్రలుగా నిర్ధారించడం అయింది. నమస్కారం అండి. ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు, ములుగు జిల్లా ఏజెన్సీ గ్రామాల ప్రజలు పెద్ద పులి భయంతో వణికిపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వెంకటాపురం మండలంలోని 6 గ్రామాల ప్రజలు భయంగా గడుపుతున్నట్టు వారు గ్రామస్తులు చెప్తున్నారు. రామచంద్రపురం గ్రామ శివారులో పులి సంచారం జరిగింది. పులి రోడ్డు దాటుతూ చెరువు వైపు వెళ్ళినట్టు గ్రామస్తులంతా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామ ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా భయాందోళన వాతావరణంలో కనిపిస్తుంది. తీవ్ర భయాందోళనలో రామచంద్రాపురం, అలుబాక, బోధాపురం, తిప్పాపురం, సీతారాంపురం గ్రామ ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు పెద్దపులి కదలికలు ఎటువైపు వస్తాయో, పెద్దపులి నుంచి ఎప్పుడు ప్రాణం భయం పొంచి ఉంటున్నట్టు కూడా వారు భయాందోళన పరిస్థితి కనబడుతుంది. మొన్న అలుబాక, బోధాపురం గ్రామ శివారులో పెద్దపులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించి ఎవరు కూడా అటువైపు వెళ్లొద్దు, ఎవరైనా వెళ్ళినా కూడా గుంపులుగా వెళ్లాలంటూ కూడా అటవీశాఖ సంబంధించిన అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. నిన్న రామచంద్రపురం గ్రామంలో ఒక ఫోటో పెద్దపులి ఇదే తిరుగుతుంది, పెద్దపులి అంటూ కూడా ఒక ఫోటోను గ్రామస్తులంతా వైరల్ గా మార్చి చర్చించుకుంటూ భయాందోళన వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి. నిన్న రాత్రి కూడా అటవీశాఖ అధికారులు రామచంద్రపురం అక్కడ ఎక్కడైతే వరి పొలం ఉందో అక్కడి నుంచి వెళ్ళిన గ్రామస్తులు చెప్తున్నారో ఆ పూర్తి సంఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత అది ఇంకా వారికి దానికి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తిగా పెద్దపులి పాదముద్రలు కానట్టు కనిపిస్తున్నాయి. ఇంకా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది అంటూ కూడా అటవీశాఖ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. నిన్న కూడా రామచంద్రపురం సంబంధించిన గ్రామస్తులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత రామచంద్రపురం గ్రామస్తులు క్లియర్ గా చెప్పకుండా వెళ్ళింది అని చెప్తున్నారు. కానీ ఎటు నుంచి ఎటువైపు వెళ్ళింది, నిజంగానే చూశారా చూడలేదా అన్నటువంటి వివరాలను అటవీశాఖ అధికారులకు ఇవ్వడంలో కొంత ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా సమీప అడవుల్లోకి వెళ్ళొద్దంటూ కూడా పోలీసు కావచ్చు, అటవీశాఖ సంబంధించినటువంటి సిబ్బంది ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇటు మంగపేట మండల పరిధి చెంచుపల్లి అటవీ ప్రాంతానికి కూడా పెద్దపులి వెళ్ళినట్టు అటవీశాఖ సంబంధించిన అధికారులు సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తారు. సుమారు 15 మంది అధికారులు బుధవారం గోదావరి తీర ప్రాంత వెంట ఆ పులి ఆనవాళ్లను పరిశీలించారు. నిమ్మగూడెం పంచాయతీ పరిధి తిమ్మపురం, ముసలవాగు సమీపంలో చోడేర ప్రాంతంలోని వరిపొలం వద్దకు వెళ్ళినట్టు రామచంద్రపురం గ్రామానికి చెందినటువంటి పగిళ్ల రంగయ్య, వెంకటేశ్వర్లు కొంత దూరంలో పెద్ద పులి కనిపించిందని చెప్పడంతో సుమారు 30 మంది కలిసి ఆ పులి కనిపించినటువంటి ప్రాంతానికి వెళ్ళి అప్పటికే అక్కడి నుంచి పెద్ద పులి వెళ్లిపోయినట్టు అక్కడ ఉన్న స్థానిక రైతులు, గ్రామస్తులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ మల్లూరు వాగు మధ్య తరహా ప్రాజెక్టు వైపు ఉన్నటువంటి రాళ్లవాగు వైపు వెళ్ళినట్టు అడుగులు కనిపిస్తున్నట్టు కూడా స్థానికులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అటవీశాఖ సంబంధించిన రేంజ్ ఆఫీసర్లు 20 మంది సెక్షన్ బీట్ ఆఫీసర్లతో ఆ ప్రాంతానికి చేరుకొని పులి పాదముద్రలు గుర్తించేటువంటి పనులు అయితే కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం వెంకటాపురం, మంగపేట ఏజెన్సీ గ్రామాలు కూడా పెద్దపులి భయంతో, పెద్దపులి ఒక టెన్షన్ వాతావరణంలో పెద్దపులి కదలికలు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాయన్న వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. చందు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.